రెడ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అమృత అయ్యార్ ఇప్పుడు హనుమాన్లో తేజ సజ్జాకు జోడీగా నటించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించింది అమృత. హనుమాన్ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. వెంటనే చేస్తానని చెప్పేశా. అయితే ఓ చిన్న తెలుగు సినిమాలా మొదలైన ఇది ఇంత పెద్ద చిత్రంగా మారుతుందనైతే అసలు అనుకోలేదు. నిన్న ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ళ అరుపులు కేకలు విని చాలా ఆనందంగా అనిపించింది. అందరికీ నా పాత్ర కూడా బాగా నచ్చింది. కొంతమంది ప్రథమార్థంలో నువ్వే హీరో అంటుంటే సంతోషంగా అనిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని నాకు అస్సలు తెలియదు. తెరపై అందరితో కలిసి చూసినప్పుడు సర్ప్రైజ్గా అనిపించింది. హనుమాన్కు ముందు వరకు నాకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా ఓ హిట్ పడ్డాకే కదా వారిపై దృష్టి పడేది. ఇప్పుడు ఈ చిత్రం తర్వాత నుంచి మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. నాకు నటన ప్రాధాన్య పాత్రలంటే ఇష్టం. అలాగే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధమే. నేను సెట్లో ఉంటే ఫోన్ చూడను, క్యారవాన్లోకి వెళ్ళను, అందరినీ పరిశీలిస్తుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. తమిళ హీరో విజయ్ను చూసి దీన్ని అలవర్చుకున్నా. ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేష్తో ఓ సినిమా చేస్తున్నా. విడుదలకు ముందు ఈ సినిమాకి థియేటర్ల సమస్య ఏర్పడటంతో టీంతో పాటు నాకు కాస్త ఆందోళనగా అనిపించింది. కాకపోతే నాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభపై నమ్మకం. ఖచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. ఈరోజు అదే నిజమైంది. ఇక తేజతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. తను చాలా మంచి నటుడు. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అలాగే వరలక్ష్మి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ ఇలా ప్రతి ఒక్కరి నుంచి కొన్ని మెళకువలు నేర్చుకున్నా. ఈ హనుమాన్ ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి జ్ఞాపకం.